నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. నేను మీ ఆదిత్య. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసిందా? దక్షిణాదిపై కమలదళం గురిపెట్టిందా? మోదీ హవా, మోదీ చరిష్మాతో మెజార్టీ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయడంకా మోగించనుందా? నోటిఫికేషన్ కంటే ముందే బీజేపీ తేరుకోవడం వెనుక మతలబేంటి? అగ్రనాయకులు వరుస పర్యటనలు దేనికి సంకేతం? వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొత్తం బీజేపీకి ఎన్ని సీట్లు రానున్నాయి? బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ చేసిందా? వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అగ్రనాయకులు పర్యటిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో పర్యటించిన మోదీ అటు తమిళనాడుకు సైతం వెళ్లారు. తిరిగి వారం కాకముందే మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనాయకులు బాటపట్టారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుపు పతాకం ఎగురవేసేందుకు కసరత్తు చేస్తుంది. అందుకనుగుణంగా బీజేపీ చాణక్య అమిత్ షా 3 నెలల ముందే నుంచే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశారు. ప్రధాని మోదీ ఈ నెలలో మరో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, సంగారెడ్డిలో అభివృద్ధి పథకాలు ప్రారంభించిన మోదీ బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొని పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు నొక్కి చెప్పారు. తన నేపథ్యం చెప్తూనే కుటుంబ పార్టీల పాలిటిక్స్ను చీల్చి చెండారారు. అయితే తెలంగాణలో మోదీ పర్యటించిన వారం గడవకు ముందే మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీలో పర్యటించనున్నారని తెలుస్తోంది. బీజేపీ పార్టీ పార్లమెంటు ఎన్నికలను టార్గెట్ తీసుకుంది. ఇక 400 ఎంపీ సీట్లే లక్ష్యంగా ముందుకెళ్తుంది. పలుమార్లు ఢిల్లీ వేదికగా సమావేశమైన బీజేపీ అగ్రనాయకుల బృందం గతంలో ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్కి ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రకటనలో కొత్త నిర్లక్ష్యం వహించినప్పటికీ ఇప్పుడు మాత్రం ముందుగానే తేరుకుంది. అధినాయకత్వం మొదలు బూత్ స్థాయి కార్యకర్త వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ పైన ఫోకస్ చేశారు. అందులో భాగంగా బీజేపీ అధిష్టానం తొలుత 195 మందితో ఫస్ట్ లిస్టులో అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇవాళ రేపో సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశమూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ రణక్షేత్రంలా మారుతుంది. అటు ఢిల్లీ నేతలు మొదలు గల్లీ లీడర్ల వరకు మీటింగులు, సౌండ్ బాక్సులతో దద్దరిల్లేలా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పాలి. అటు కాంగ్రెస్ ప్రజా దీవెన సభలతో ముందుకెళ్తుండగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుపొందుతుందనేది ఆసక్తిగానూ మారింది. బీజేపీ ఇప్పటికే 4 సిట్టింగ్ స్థానాలు ఉండగా వాటి సంఖ్య 10కి పెంచుకునేందుకు కసరత్తు చేస్తుంది. తెలంగాణలో 10కి పైగా లోక్సభ స్థానాలు గెలుపును సాధించాలని నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్య నేతలు టార్గెట్గానూ పెట్టారు. అటు బీఆర్ఎస్ మాజీ ఎంపీలంతా అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్తుండటంతో అధినేత కేసీఆర్ కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతూ ఉన్నారు. ఇక బీజేపీని, కాంగ్రెస్ని ఢీకొట్టే నేతలు ఎవరున్నారా అనే ఆలోచన చేస్తూ కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ కూడా అందుకనుగుణంగానే అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. అనేక మంది ఆశావాహులు టిక్కెట్ల కోసం ఎదురు చూస్తుండగా బలమైన నాయకుడిని దింపి పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎవరెవరికి టిక్కెట్లు దక్కనున్నాయి, ఎవరు బరిలో నిలుస్తారనేది అధిష్టానం ప్రకటన కోసం నేతలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక బీజేపీ మాత్రం తెలంగాణలోనే కాదు అటు తమిళనాడులో సైతం లోక్సభ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మోదీ వెళ్లగా అమిత్ షా, నడ్డాలు కూడా తమిళనాడు పైన కన్నేశారు. ఇక దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలవాలని యోచిస్తుంది. అందుకనుగుణంగా బీజేపీ అగ్రనాయకులు కూడా దక్షిణాది పర్యటనలో బిజీగా ఉండడం, వరుసగా పర్యటించడం ఆసక్తిని రేపుతుంది. బీజేపీకి పార్లమెంటు ఎన్నికలు కలిసి రానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇక దేశంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరం లాంటి సున్నితమైన అంశాలు బీజేపీని ఈ దఫా ఈజీగా గట్టెక్కిస్తాయని సర్వే సంస్థలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. 370 సీట్లు బీజేపీనే గెలుస్తుందని, మిగతా 30 స్థానాలు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలు గెలుస్తాయని, మొత్తం 400 సెగ్మెంట్లో కాషాయం జెండా ఎగరవేయాలన్న టార్గెట్తో బీజేపీ ముందుకెళ్తూ ఉంది. Thanks for watching Pura Local.